రియల్ టాక్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున రీల్ స్టార్ రియల్ టాక్స్ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ యంగ్ హీరో విశాల్ నుంచి వచ్చిన కొన్ని హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి. ఈయన 29 ఆగస్టు 1975న జన్మించారు. నటుడు, నిర్మాత, తమిళ సినీ రంగంలో ఎక్కువగా పనిచేశారు. తన మాతృభాష తెలుగే. ఆయన తమిళ సినిమాలు ఎక్కువగా నటించాడు. చెన్నైలోని లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలో ఎన్నో సినిమాలను నిర్మించారు. తమిళ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ వద్ద సహాయ దర్శకునిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2004లో చెల్లమే అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఇక సందకోలి, తిమిరు సినిమాలతో విజయం అందుకున్నాడు. తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పాండ్యా నాయుడు, నాన్ సిగపు, మణితన్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. 2004లో వచ్చిన మూవీ చెల్లమే అనే మూవీని తెలుగులో ప్రేమ చదరంగం అనే పేరుతో రిలీజ్ చేశారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ వద్ద హిట్ అయింది. గాంధీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విశాల్, రిమా సేన్లు హీరో హీరోయిన్స్ గా నటించారు. భరత్ విలన్ గా నటించాడు. హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీ విశాల్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ. 2006లో విడుదలైన యాక్షన్ మూవీ పందెం కోడి. ఎన్ లింగుస్వామి రచన మరియు దర్శకత్వం వహించారు మరియు జీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్స్ పై విక్రమ్ కృష్ణ నిర్మించారు. ఇందులో విశాల్ సరసన మీరా జాస్మిన్ నటించగా రాజ్కి రన్ మరియు లాల్ ప్రధాన పాత్రలో నటించారు. సినిమా స్కోర్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. విడుదలైన తర్వాత థియేటర్లో 200 రోజులకు పైగా రన్ అవుతూ భారీ హిట్లతో ఒకటిగా నిలిచింది. సండకోజీ అనే మూవీని పందెం కోడి పేరుతో తెలుగు డబ్బింగ్ వెర్షన్ 19 మే 2006న విడుదలై విజయవంతమైంది. 2008లో విడుదలైన యాక్షన్ మూవీ సెల్యూట్. సురేష్ కృష్ణ సహచరుడుగా ఏ రాజశేఖర్ ఈ మూవీకి తొలిసారిగా రచన, దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విశాల్ మొదటిసారి పోలీస్ పాత్రలో నటించాడు. విశాల్ సరసన నయనతార నటించగా కన్నడ నటుడు ఉపేంద్ర సపోర్ట్ మేల్ లీడ్ రోల్లో కనిపించాడు. హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఈ మూవీని విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ నిర్మించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హరి దర్శకత్వం వహించిన సినిమా పూజ. దీని పూజై అనే తమిళ యాక్షన్ మసాలా సినిమా. ఇందులో విశాల్, శృతి హాసన్ జంటగా నటించగా సత్యరాజ్, రాధిక, శరత్ కుమార్, ముఖేష్ తివారీ ముఖ్య పాత్రలో నటించారు. నటి, గాయని ఆండ్రియా జెరెమియా ఐటమ్ సాంగ్ లో కనిపించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇది బాక్సాఫీస్ వద్ద 50 రోజులు పూర్తి చేసుకుంది మరియు పునీత్ రాజ్ కుమార్ నటించిన అంజనీ పుత్రగా కన్నడలో రీమేక్ చేయబడింది. 2015లో విడుదలైన మూవీ జయసూర్య. పొలిటికల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. ఈ సినిమాలో తమిళ్లో పాయం పులి పేరుతో విడుదలైంది. సుసీమ్ తిరన్ రాసి దర్శకత్వం వహించింది. ఇందులో విశాల్ మరియు కాజల్ అగర్వాల్ నటించారు. ఇక ఈ మూవీని వేమ్దార్ మూవీస్ నిర్మించింది మరియు ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్స్ ప్రచారం చేసింది. విశాల్ నుండి 2015లో విడుదలైన మరో సినిమా మగ మహారాజు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించిన ఈ సినిమాకు సుందర్ సి సహరచయిత, సహ నిర్మాత మరియు దర్శకత్వం వహించాడు. విశాల్ సరసన హన్సిక మోత్వాని నటించింది. ఈ సినిమా 27 ఫిబ్రవరి 2015న విడుదలైంది. ఈ మూవీ తమిళ్లో పొంగల్ సందర్భంగా విడుదలైంది. నేను మరియు డార్లింగ్ మూవీతో ఘర్షణ పడి పెద్ద హిట్ గా నిలిచింది. 2017లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిటెక్టివ్. ఈ సినిమా తమిళంలో తుప్పరి వాలన్ అనే పేరుతో, తెలుగులో డిటెక్టివ్ అనే పేరుతో విడుదలైంది. సీమ్రాన్తో పాటు విశాల్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇక హరి వెంకటేశ్వర పిక్చర్స్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్లపై విశాల్ జి హరి నిర్మించిన ఈ సినిమాకు మిస్కన్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీలో ఆరోల్కో రెల్లి సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఎన్ లింగుస్వామి రచించి దర్శకత్వం వహించిన 2018లో వచ్చిన యాక్షన్ మూవీ పందెం కోడి 2. ఇది పందెం కోడికి సీక్వెల్. ఈ మూవీలో కీర్తి సురేష్ మరియు వరలక్ష్మి, శరత్ కుమార్లతో పాటు విశాల్ మరియు రాజ్ కిరణ్ మొదటి సినిమాలోని వారి పాత్రలను తిరిగి పోషిస్తున్నారు. ఇది విశాల్కి 25వ మూవీ. 18 అక్టోబర్ 2018న విడుదలైంది. పందెం కోడిలా పెద్ద హిట్ కాలేదు. 2021లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ చక్ర. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించిన ఈ మూవీకి ఎంఎస్ ఆనంద్ డైరెక్టర్. ఇది తమిళ్ మూవీ ఇరుంబు తిరైకి స్వతంత్ర సీక్వెల్. ఈ మూవీలో విశాల్ మరియు శ్రద్ధా త్రినాథ్ జంటగా నటించారు. రెజినా కసాండ్రా విలన్ గా నటించింది. యువశంకర్ రాజా సంగీతం అందించారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గ్రాసర్ గానే నడిచింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో వచ్చిన మూవీ ఎనిమీ. ఇది ఆనంద్ శంకర్ రచన మరియు దర్శకత్వం వహించాడు మరియు మినీ స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మించారు. విశాల్, ఆర్య, ప్రకాష్ రాజ్, మృణాలిని, రవి, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం ఇచ్చారు. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా హిట్ అవ్వలేదు. 2022లో విడుదల కానున్న సినిమా లాఠీ. రానా మరియు రమణ నంద నిర్మించిన ఈ సినిమాకు వినోద్ కుమార్ దర్శకత్వం వహించాడు. విశాల్, సునయన జంటగా నటించగా ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని ఇప్పటికే విడుదల చేశారు. ఇక ఈ మూవీకి సామ్ సిఏ సంగీతం ఇస్తున్నారు. మరి చూడాలి ఈ మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో. ఇదండి ఇవాల్టి రియల్ స్టార్ రియల్ టాక్స్ ప్రత్యేక కార్యక్రమంలో విశాల్ నుంచి వచ్చిన కొన్ని హిట్ సాంగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. మీరు చూసి ఆనందించారని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. బాయ్.